నమస్కారం. నేను మీ ఫణ్ భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా జ్యోతిష్యం గురించి, అలాగే జ్యోతిష్యము వైద్యానికి అనుసంధానం చేసుకుంటూ కూడా కొన్ని వీడియోస్ చేసుకోవటం జరుగుతోంది. ఏ అనారోగ్యాలు ఎప్పుడెప్పుడు రావచ్చు, ఏ విధంగా రావచ్చు, ఏ మహర్దశలలో ఏ గ్రహస్థితిని అనుసరించి రావచ్చు మన జన్మ జాతకంలో, అలాగే గోచారంలో, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే ద్వాదశ భావాలు, ద్వాదశ లగ్నాలు, ద్వాదశ రాశులు ఏ విధంగా ఉన్నప్పుడు మనకి అక్కడ నవగ్రహ స్థితిని బట్టి కూడా మనకి అనారోగ్య ఏమేం కలగవచ్చు, వాటికి మనము వైద్య సలహా సంప్రదింపులు తీసుకుంటూనే మనము జ్యోతిష్యపరమైన సలహాలు తీసుకుంటూ, జప దాన హోమములు చేసుకుంటూ, రత్నధారణ చేసుకుంటూ కొంత మనం ఉపశమనం ఇక్కడ కలిగించుకోవచ్చు అని మనం చెప్పవచ్చు. జ్యోతిష్యము అనేది ఒక జ్యోతి, దాని పేరులోనే ఉంది కాబట్టి ఏది మంచి చెడు ఎప్పుడు ఏ విధంగా ఉండొచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జరగడానికి మనం చేసే ఒక ప్రయత్నమే జ్యోతిష్యం. కాబట్టి అది నమ్మకం ఉన్నవారికి నమ్మినంత, లేని వారికి లేనంత. మనం దాని గురించి ఇప్పుడు అందరినీ కూర్చోపెట్టి నమ్మించే పరిస్థితి అయితే చేయలేము. కాబట్టి దాన్ని బట్టి వారికి ఉంటుంది. కాబట్టి ఎవరి ఆలోచన సరళి దానికి ఉంటుంది. కాబట్టి వైద్యాన్ని మనం వెళ్ళొద్దని మనం ఎప్పుడూ చెప్పట్లేదు. వైద్యం చేయించుకోవాలి, వైద్యం తీసుకునే వెళ్ళాలి. మనకి భగవంతుడు కిందకి వచ్చేటప్పుడే మనకి రాసి పంపించేశాడు. మనకి గత జన్మ పాపపుణ్య ఫలితాలని మనం అనుభవించడానికే ఈ జన్మ మనకి ఉన్నది. మానవ జన్మ తీసుకున్నాము అని అంటే అది ఏ జన్మ అయినా అవనివ్వండి, గత జన్మ పాపపుణ్య ఫలితాలని మనము అనుభవించడానికే మనం తీసుకుంది. సరే, కొంతమందికి పుణ్యం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి పాపం ఎక్కువగా ఉంటుంది. పాపం ఎక్కువగా ఉన్నప్పుడు అది వ్యాధి రూపంలో, రోగ రూపంలో మనము అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కొంత మనం చూసినట్టయితే కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఈ వీడియోలో మనము ఒకసారి వ్యాధి వచ్చిందంటే ఆలస్యంగా తగ్గుతూ ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక రోగాలు కూడా ఉంటాయి. కొన్ని వాడికి పర్మనెంట్గా కూడా అలా ఉండిపోయే అవకాశం కూడా ఉంటుంది. వాటిని కూడా మనము చూసుకుంటూ ఉండాలి. ఆ వ్యాధులు ఎలా ఉంటాయి, ఏ భావాలని బట్టి ఇవి వస్తూ ఉంటాయి, అలాగే ఏ గ్రహాలని బట్టి వస్తూ ఉంటాయి కొంతమందికి అనేది మనము చూసుకుంటూ ఉండాలి. కొంతమందికి చిన్నప్పటి నుంచి కూడా కొంత తక్కువగా ఉండటము, రెసిస్టెన్స్ పవర్, షష్టాధిపతి, దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మనము జాతక చక్ర పరిశీలనలో చూసుకుంటూ ఉండాలి. కొన్ని చూస్తుంటే మనకి బాధాకరంగా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న వాళ్ళకి 18-20 సంవత్సరాలు 10th ఇంటర్మీడియట్ పరీక్షలు, డాక్టర్ చదివే పిల్లలకి, ఇంజనీరింగ్ చదివే పిల్లలకి, వీరికి కూడా ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి. ఒకటి అనేది కాదు, మనకి రకరకాలైనవి క్యాన్సర్ వస్తున్నాయి, బ్లడ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, తర్వాత నిద్రలేమి ప్రాబ్లంతో బాధపడుతున్నారు, మానసిక సంఘర్షణలతో బాధపడుతున్నారు కొంతమంది. ఇట్లా రకరకాలు, ఒకటి అని మనం చెప్పలేము. మనం చేసుకున్న పాపపుణ్య ఫలితాలని అనుభవించడానికి జన్మ తీసుకుంటాం కాబట్టి అవి ఏవైతే అనుభవించాలో అవన్నీ అనుభవిస్తాం. మరి ఎందుకండి ఇవన్నీ అని అంటే కొంత ఉపశమనం పొందడానికి మాత్రమే మనం దేవీ దేవత ఆరాధన చేసుకోవటం, ఈ జన్మలో కొంత ఉధృతిని తగ్గించుకోవటం. మరు జన్మ అంటూ ఉంటే మనది కర్మ సిద్ధాంతం కాబట్టి మనం నమ్ముతాం కాబట్టి మరు జన్మ ఉంటుంది అని చెప్పని అక్కడికి పుణ్యాన్ని మనం స్టోర్ చేసుకోవటమే. అది పాపాన్ని తగ్గించుకొని పుణ్యాన్ని మనము పెంచుకునే ప్రయత్నమే చేస్తున్నాం. ఈ వీడియోలో ఆలస్యము లేదా దీర్ఘ రోగములు కలుగజేసే గ్రహస్థితి గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమందికి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటారు. కొంత వాళ్ళు ఎంత చూసినా కూడా యాక్టివ్గా అనేది ఉండరు. వాటికి గ్రహస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లగ్నాధిపతి, దశమాధిపతులు లేదా చతుర్థ సప్తమాధిపతులు శత్రువులైన విషమరాశులందున్నా అని చెప్పని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అంటే బేసి రాశులు అందు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పని మనకి చెప్పటం జరిగింది. లగ్న దశమాధిపతులు లేదా చతుర్థ సప్తమాధిపతులు వీరెవరు? కేంద్రాధిపతులు, లగ్నాధిపతి, చతుర్థాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి. వీరు శత్రువులైన అంటే
లగ్న దశమాధిపతులు శత్రువులైన, చతుర్థ సప్తమాధిపతులు శత్రువులైన, ఇక్కడ కొన్ని లగ్నాలకే ఈ అవకాశం ఉంటుంది, కొన్ని లగ్నాలకి ఉండదు. కాబట్టి అవి చూసుకుని వాళ్ళు మేషరాశులందు ఉన్నప్పుడు ఇలాంటి ఫలితం ఉంటుంది. వీళ్ళకి రోగం ఏదైనా వచ్చినా తగ్గే సమయం పడుతుంది, చాలా టైం తీసుకోవటం లేదా దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆలస్య అలాగే దీర్ఘరోగాలు సూచించే గ్రహ యోగములు, గ్రహస్థితి అని మనం చెప్పవచ్చు. షష్టాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతితో సంబంధం కలిగి ఉన్నప్పుడు అనేక సమస్యలు ఏర్పడతాయి అని. అంటే షష్టాధిపతి, అష్టమాధిపతి నక్షత్రంలో అష్టమంలో ఉన్న, అలాగే అష్టమాధిపతి వ్యయాధిపతి నక్షత్రంలో వ్యయంలో ఉన్న, షష్టంలో ఉన్న, వీటికి ఇక్కడ కొన్ని రాజయోగాలు కూడా ఇస్తూనే వీళ్ళు కొంత ఇబ్బందికరమైన ఆరోగ్యాన్ని కూడా ఇస్తారు. దీనివల్ల దీర్ఘకాలం రోగాలతో బాధపడవలసిన అవసరం ఉంటుంది, కొన్ని ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే షష్టాధిపతి అష్టమ స్థానాలపై అంటే 6, 8, 6, 8 స్థానాలపై పాపగ్రహాల దృష్టి, ఇది కూడా కొంత మనము నివారించడానికి అసాధ్యంగా ఉంటుంది. కొన్ని చూడండి, గ్రహాలు రోగాలు వచ్చినప్పటికీ కొంత నుంచి బయటపడతాం. మనం 1-2 సార్లు చెప్పుకున్నాం, షష్టాధిపతి వల్ల ఏమన్నా వచ్చినా మనకి అవి నయమయ్యే రోగాలు వస్తాయి, దానివల్ల మందులు తీసుకోవటం, ఆపరేషన్స్ చేసుకోవటం, బయటపడుతూ ఉంటారు. అష్టమాధిపత్యం వల్ల వచ్చినప్పుడు అంటే దీర్ఘకాలికంగా కొంత తీసుకోవటం, మరణతుల్యమైన రోగాలు కూడా వస్తాయి అష్టమాధిపత్యం వల్ల. వ్యయాధిపత్యం వల్ల తీసుకున్నట్టయితే కొంతకాలం మంచంలో తీసుకుని ఆసుపత్రిలో చూసుకుంటూ, ఇదివరకు అంటే మనకి ఇళ్లలోనే ఉండేవి, ఇప్పుడు అంటే ఆసుపత్రులు వచ్చేసాయి కాబట్టి ఆసుపత్రుల్లో తీసుకుని కొంత ఇబ్బంది పడుతూ ఇంటికి హాస్పిటల్కి వెళ్తూ తిరుగుతూ కొంత ఇబ్బందికరమైన ఆరోగ్యం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. పాపగ్రహములు 8, 9, 12 ఉన్న ఇది కూడా నివారణ కష్టము, అంటే మనకి అసాధ్యంగా ఉంటుంది. దాని ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రయోజనం ఉండదు అని చెప్పచ్చు. లగ్నం నుంచి అష్టమంలో, భాగ్యంలో, వ్యయంలో ఉన్నప్పుడు పాపగ్రహాలు ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది అని చెప్పారు. లగ్నాధిపతి అష్టమంలో లేదా వ్యయంలోనూ, అష్టమాధిపతి కేంద్రములందు ఉన్నప్పుడు కూడా కొంచెం దీర్ఘకాలికంగా వస్తుంది. మనం చెప్తూ ఉంటాం, ఏదైనా మ్యాచ్ మేకింగ్ వచ్చినప్పుడు కూడా మనం వివాహానికి మనము పరిశీలించేటప్పుడు కూడా లగ్నాధిపతి అష్టమంలో ఉండటం, వ్యయంలో ఉండటం, షష్టంలో ఉండటం ఇవి చూస్తూ ఉంటాం. ఉన్నప్పుడు కొంత వద్దు అని చెప్తాం, ఎందుకంటే సంతానపరమైన సమస్యలు కూడా వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా అనారోగ్యం ఏదైనా వచ్చింది అని అంటే అది దీర్ఘకాలం వారిని వెంటాడే అవకాశం ఉంటుంది, కాబట్టి వద్దు అని మనం చెప్తూ ఉంటాం. లగ్నంలో చంద్ర బుధులలో ఎవరైనా ఉండి పాపగ్రహ వీక్షణ పొందినప్పుడు మనం అనుకుంటాం లగ్నంలో శుభగ్రహాలు మంచిదే అని, కానీ ఇక్కడ పాపగ్రహ వీక్షణ ఏమన్నా ఉన్నదా లేదా అని మనం పరిశీలించవలసి ఉంటుంది. కాబట్టి లగ్నంలో చంద్రుడు, బుధుడు ఉన్నంత మాత్రాన మంచిగా ఉంటుంది శుభగ్రహాలు అని మనం అనుకోవటానికి వీల్లేదు. పాపగ్రహాల వీక్షణ ఏమన్నా ఉందా లేదా, రాహుకేతువులతో కలిసి ఉందా, శని వీక్షణ కానీ ఉన్నదా, కుజుడి వీక్షణ కానీ ఉన్నదా, రవి వీక్షణ కానీ ఉన్నదా అనేది మనము పరిశీలించవలసి ఉంటుంది. అలాగే షష్టాధిపతి తనున్న రాశిలో 15వ డిగ్రీ కన్నా తక్కువగా ఉంటే కొంచెం ఇబ్బంది అనేది తక్కువగా ఉంటుంది అని మనం చెప్పడం జరిగింది. ఇక్కడ షష్టాధిపతి అంటే శత్రు, రోగ, రుణ స్థానాధిపతి కాబట్టి ఇక్కడ షష్టాధిపతిని తీసుకున్న తనున్న రాశిలో 15వ డిగ్రీ కంటే తక్కువగా, అంటే ప్రతి రాశిలోనూ కూడా మనకి 30 డిగ్రీలు ఉంటాయి. కాబట్టి ఏ రాశిలో అయితే ఉంటారో 15 డిగ్రీస్ కంటే కూడా కొంత తక్కువలో ఉన్నట్టయితే ఆ పీడ తక్కువగా ఉంటుంది, అంటే కొంచెం ఇబ్బంది తక్కువ ఉంటుంది అని మనము చెప్పవచ్చు. షష్టాధిపతి తరుణ రాశిలో 15వ డిగ్రీ కన్నా ఎక్కువగా ఉంటే కొంత దాని నుంచి ఇబ్బంది అనేది ఎక్కువ పడవలసి ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి ఇది కూడా ఒకసారి మనము పరిశీలించవలసి ఉంటుంది. షష్టాధిపతి ఎక్కడ ఉన్నారు, షష్టాధిపతి లగ్నంలో ఉన్నారా, మళ్ళీ ఆయనకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి, అది లగ్నానికి శుభత్వమా లేదా. ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకున్నప్పుడు మనం ఇక్కడ షష్టాధిపతి గురువు అవుతాడు, ఈయన లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఉచ్చబట్టినట్టే, అక్కడ మంచిగా ఉంటుంది. కానీ షష్టాధిపతి వల్ల అనారోగ్య సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ ఏ ఆధిపత్యం వచ్చిందయ్యా అంటే భాగ్యాధిపత్యం కూడా వచ్చింది, కాబట్టి భాగ్యాధిపతి లగ్నంలో ఉండటం మంచిది.
కోణాధిపత్యం కాబట్టి శుభుడు కాబట్టి ఇక్కడ వచ్చినప్పటికీ దాన్ని బయటపడేస్తూ ఉంటారు. బయటపడే అవకాశం అనేది ఉంటుంది. తక్కిన గ్రహాలను కూడా మనం పరిశీలించాలి. కేవలం దీని ఒక్కదాన్నే చూసుకుని కాదు. గురువు లగ్నంలో ఉండటం వల్ల శుభత్వాన్ని పెరుగుతాయి. మనకి జాతకంలో ఉన్న దోషాలని 50% ఆయన నల్లిఫై చేస్తూ తగ్గిస్తూ ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అదే ఆయన చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చే శుభ ఫలితాలని ఇవ్వలేకుండా ఉంటాడు. మనం కొన్ని జాతక చక్రాలు పరిశీలించినప్పుడు ఇటువంటివి మనకి తగులుతూ ఉంటాయి, తారసపడుతూ ఉంటాయి. కాబట్టి పరిశీలించాలి. ఏ ఆధిపత్యాలు వచ్చాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా చూసుకుంటూ మనము అది రోగం కొంత ఇబ్బంది పెడుతుందా, తగ్గిస్తుందా, దీర్ఘకాలికంగా ఉంటుందా, ఆలస్యం అవుతుందా లేదా ఏమిటి అనేది మనం ఈ గ్రహస్థితిని బట్టి, ఆధిపత్యాలను బట్టి మనము చెప్పవలసి ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.